డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు సంచలనం రేపుతున్న వేళ రంగారెడ్డి జిల్లా జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ వద్దకు ప్రభుత్వ అధికారులు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జన్వాడకు వచ్చిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బుల్కాపూర్, ఫిరంగి నాలా పరిసరాలను పరిశీలించారు. మాజీ మంత్రి కేటీఆర్దిగా చెబుతున్న ఫామ్ హౌస్ బుల్కాపూర్ నాలా కొంతమేర కబ్జా చేసి నిర్మించినట్టుగా తెలుస్తోంది. అయితే సాధారణ విధుల్లో భాగంగానే సర్వే చేపడుతున్నామని అధికారులు చెబుతుంటే తదుపరి చర్యలపై సస్పెన్స్ నెలకొంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, కోర్టు ఉత్తర్వులు ప్రశ్న ఏం చెప్తున్నాయి అంటే ఎలాంటి కూల్చివేతలకు పాల్పడే ముందు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటూ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్న ప్రస్తుత పరిస్థితిగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉందా? ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఏం పరిశీలిస్తున్నారు? తదుపరి చర్యలు ఏముండబోతున్నాయి? మరోవైపు నెక్స్ట్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌసే అని వినిపిస్తున్న వేళ ఏం జరుగుతోంది దిలీప్? జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్తా ఉన్నారు. బట్ ఆ ల్యాండ్ మాత్రం ప్రదీప్ రెడ్డి పేరు మీద ఉంది. సో తాను 2019లో డిఐన్యూ రియాలిటీ వెంచర్స్ ద్వారా కొనుగోలు చేశారు. అయితే ఆ జన్వాడ ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్తున్నటువంటి ఆ ఫామ్ హౌస్ ఆ 111 జీవో పరిధిలోకి వస్తుంది, శంకర్పల్లి మండలము. సో కాబట్టి ఇప్పటికే ఆ ప్రదీప్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు, ఏదైతే కూల్చివేతలకు సంబంధించి ఆపాలని చెప్పి. అయితే కోర్టు కూడా 111 జీవో నామ్స్ ప్రకారం ఆ ఫామ్ హౌస్ కట్టడం ఉందా లేదా, లేదంటే ఏదైనా బఫర్ జోన్లో ఉందా, లేదంటే ఎఫ్టీఎల్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేశారా, లేదంటే నాలాను కబ్జా చేసి కట్టారా, ఈ నామ్స్ ప్రకారం కూడా ఉంటే, అంటే నామ్స్ ప్రకారం కరెక్ట్గా ఉంటే మాత్రం కూల్చొద్దని చెప్పింది. నామ్స్ ప్రకారం అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే అని చెప్పి కూడా అటు హైకోర్టు చెప్పినటువంటి చెప్పింది. అయితే ఇప్పుడు బుల్కాపూర్, ఫిరంగి నాలా కొంత కబ్జా చేసి కేటీఆర్ ఉన్నటువంటి ఫామ్ను నిర్మించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పై అధికారులు పూర్తిస్థాయి నివేదికను కూడా కోరారు. సో ఈ నేపథ్యంలో అటు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు నిన్న సాయంత్రం కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్తున్నటువంటి భవన పరిసర ప్రాంతాల్లో కొంత పరిశీలించారని చెప్పుకోవచ్చు. సో అటు మనం అధికారులను కూడా అడిగినటువంటి పరిస్థితి, ఆ పై అధికారులు ఈ ఫిరంగి నాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను కోరారు. కాబట్టి సో మేము వచ్చాము, కొంత కబ్జా చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ యొక్క కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్తా ఉన్నారు. సో మొత్తం ఈ 2-3 రోజుల పాటు ఆ యొక్క ఫిరంగి నాలకు సంబంధించి, బుల్కాపూర్ ఫిరంగి నాలకు సంబంధించి సర్వే చేసిన అనంతరం నిజంగా అంటే కొంత బఫర్ జోన్లో ఉన్నట్టుగా కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి నామ్స్ ప్రకారం లేకపోతే ఖచ్చితంగా కూల్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు రేపు, ఎల్లుండి, ఈరోజు ఈ 3 రోజుల పాటు కొంత సర్వే చేయనున్నారు ఈ ఫిరంగి నాలకు సంబంధించి. ఖచ్చితంగా అతిక్రమిస్తే మాత్రం కూల్చివేయడానికి అధికారులు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అది రైట్ దిలీప్, మరోవైపు కమిషనర్ రంగనాథ్ చెబుతూ ఉన్నారు, ఫిర్యాదులు వస్తే 111 జోన్లో కూడా ఎంటర్ అవుతాం, అక్కడ ఏం ఉన్నాయో కూడా తేల్చే పని పడతాం, మంత్రులైనా రాజకీయ నేతలైనా మేము పట్టించుకోము అనే మాట కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలకు రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దుండిగల్లోని ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కాలేజీలు నిర్మించారని ఆ నోటీసుల్లో పేర్కొంది రెవెన్యూ శాఖ. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలకు రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది. దుండిగల్లోని ఇంజనీరింగ్ కాలేజెస్కు నోటీసులు జారీ చేసింది. చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కాలేజీలు నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది రెవెన్యూ శాఖ.